హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎప్సన్ ఈకో ట్యాంక్ L8050 అన్బాక్సింగ్ చూద్దాం. ఇది కొత్త ప్రింటర్. ఇది ప్రింటర్ ఓపెన్ చేస్తే 6 ఇంక్ బాటిల్స్ వచ్చాయి. ఇందులో 6 ఇంక్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇది 6 ఇంక్ బాటిల్స్ అండ్ ఇది యూజర్ మాన్యువల్ కూడా ఉంది. ఇందులో చూడండి, ఇది యూజర్ మాన్యువల్ అండ్ ఇది ట్రే. అండ్ ఇది న్యూ ప్రింటర్. ఓపెన్ చేసి చెక్ చేద్దాం ప్రింటర్ ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం కేర్ఫుల్గా తీయాలన్నమాట బయటికి. ఇన్ కేస్ మిస్ అయితే డ్యామేజ్ అవుతుంది, కొత్త ప్రింటర్ కదా. ఈ స్టిక్కర్స్ తీసేద్దాం ఫస్ట్. బ్యాక్ సైడ్ కూడా 2 స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవి రిమూవ్ చేద్దాం. తర్వాత టాప్ కవర్ ఓపెన్ చేసి హెడ్ దగ్గర కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ స్టిక్కర్ కూడా ఓపెన్ చేయాలి. ఈ స్టిక్కర్ ఓపెన్ చేద్దాం. తర్వాత ఈ ఇంక్స్ ఉన్నాయి కదా, 6 ఇంక్స్ ఉన్నాయి కదా, ఇంక్స్ అన్ని ఫిల్ చేద్దాం. దీనిలో 6 ఇంక్స్ ఉంటాయి. బ్లాక్, ఎల్లో, మెజంతా, సియాన్ ఉంటుంది. అండ్ లైట్ సియాన్, లైట్ మెజంతా ఉంటుంది. దీనిలో 2 ఇంక్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. దీనిలో మామూలుగా వేరే ఇంక్స్లలో అయితే 4 ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ కట్టింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా బాటిల్ ఓపెన్ చేయడానికి పేపర్ చించాలంటే ఇక్కడ కట్టింగ్ ఉంటుంది. కట్టింగ్ ఓపెన్ చేసి అన్ని బాక్సెస్ అన్నీ ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏ కలర్ కోడ్ ఉందో ఆ కలర్ కోడ్లోనే మాత్రమే ఇంక్ వేయాలి. ఇప్పుడు సపోజ్ BK అంటే బ్లాక్ ఉంది కదా, బ్లాక్లో ఎల్లో కానీ వేరే ఇంక్ వేస్తే ప్రింటర్ వర్క్ చేయదు, మొత్తం హెడ్ పోతుంది, ప్రింటర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఇప్పుడు చూడండి, బ్యాక్లో బ్లాక్ ఒకటి వేస్తున్నా కదా, బ్లాక్లోనే వేయాలి. ఇది సి ఉంది కదా, సిలోనే వేయాలి. సో దాని క్యాప్స్ కూడా దానిలో వేరే దానికి సెట్ కావు, బట్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంక్స్ అన్నీ ఎట్లా లోపలికి వెళ్తున్నాయో, కొద్దిగా ఫిల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ సియాన్ పెట్టాం కదా, కొంచెం ఫుల్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. బ్లాక్ సియాన్ అయిపోయిన తర్వాత అన్ని ఇంక్స్ ఇట్లా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇంక్స్ ఎప్పుడైనా మనం ఫిల్ చేసేటప్పుడు ఏ కలర్ కోడ్ ఉంటే ఆ కలర్ కోడ్ టు కలర్ కోడ్ వేయాలి. దెన్ 100% ఎప్పుడైనా 100% ఇంక్లో 10 to 20% ఇంక్ ఉంది అన్నప్పుడే ఇంక్స్ కొత్త బాటిల్ తీసుకొచ్చుకొని ఎప్సన్ ఒరిజినల్ బాటిల్సే తీసుకొని దీనిలో ఫిల్ చేయాలి. మినిమం 20% ఉంది అన్నప్పుడే, 15 to 20% ఉంటేనే ఫిల్ చేయాలి. లేకపోతే 0 అయినాక ఫిల్ చేస్తే అది హెయిర్ బ్లాక్ అవుతుంది, ప్రింట్ రాదు, లైన్స్ కావడం అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఇంక్స్ అన్నీ అయిపోయినాయి. క్లోజ్ చేసేసి ఇంకొక ఇంక్ ఉంది కదా, 2 ఇంక్స్ ఉన్నాయి, ఇంక్ ఫిల్ చేస్తుంది. ఇంక్ ఫిల్ అయ్యేది చూడండి. ఇప్పుడు ఇక్కడ నీట్గా కనిపిస్తుంటుంది, అన్నీ ఏమో ఫుల్ అయినాయి. ఇవి 2 ఎంటీ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఇవి ఫుల్ అవుతుంది. చూడండి, కనిపిస్తుంది. నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇది ఫిల్ అయిన తర్వాత క్యాప్స్ క్లోజ్ చేయాలి. 6 క్యాప్స్ క్లోజ్ చేసిన తర్వాత ప్రింటర్ టాప్ కవర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి పవర్ కేబుల్ తీసుకొని ఇప్పుడు ప్రింటర్ ఇన్స్టాలేషన్ ఎట్లా పెట్టాలనేది చెక్ చేద్దాం. ఇది పవర్ కేబుల్. బ్యాక్ సైడ్ పవర్ కేబుల్ పోర్ట్ ఉంటుంది, దానిలో సెట్ చేయాలి. పవర్ కేబుల్ పెట్టేసాం.
ఇది చూడండి, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది ఆన్ చేద్దాం ఇప్పుడు. ఈ లైట్స్ బ్లింక్ అయిన తర్వాత ఇప్పుడు రెడ్ లైట్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆన్ ఆఫ్ లైట్ అండ్ రెడ్ లైట్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్లింక్ అయిన తర్వాత ఆ రెడ్ లైట్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. చూడండి, చూపిస్తాను నేను. ఈ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, దీన్ని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ బటన్ అట్లే పెట్టుకున్న తర్వాత పట్టుకుంటే ఆన్ ఆఫ్ లైట్ అండ్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. అటు ఇటు బ్లింక్ అయినప్పుడు అది చేయి తీసేసేయాలి. ఇట్లా 15 మినిట్స్ కంటిన్యూగా బ్లింక్ అవుతుంది. అప్పుడు ఆన్ ఆఫ్ లైట్ స్టాండింగ్లో ఉంటుంది. ఆన్ ఆఫ్ లైట్ స్టాండింగ్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రింటర్ ఓకే అయినట్లు ఇన్స్టాలేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైఫైది ఎట్లా ఉందో చెక్ చేద్దాం. ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, వైఫై సెట్టింగ్స్ రావాలి అనుకుంటే ఎనేబుల్, ఇది ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి ఈ 2 బటన్స్ని. వైఫై సెట్టింగ్స్ ఎనేబుల్ తర్వాత ఈ సింగిల్ బటన్ కూడా ప్రెస్ చేసి పట్టుకోవాలి 15 సెకండ్స్. ఇది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఒక ప్రింట్ వస్తుంది. వైఫై సెట్టింగ్స్ ఎనేబుల్ అనమాట. దీని తర్వాత వైఫై సెట్టింగ్స్ ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అవుతుంది అంటే మనకు ఒక ప్రింట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, 15 సెకండ్స్ టు 20 సెకండ్స్ పట్టుకోవాలన్నమాట. అది పట్టుకున్న తర్వాత ఆన్ ఆఫ్ లైట్ బ్లింక్ అయ్యి ఇప్పుడు పేపర్ తీసుకుంటుంది. చూడండి, ప్రింట్ వస్తుంది. ఓకే, పేపర్ ప్రింట్ వచ్చింది. దీనిలో మనకి ప్రింటర్ యూజర్ నేమ్, వైఫై యూజర్ నేమ్ అండ్ వైఫై పాస్వర్డ్ కూడా ఉంటుంది దీనిలో. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని మన మొబైల్లో డాటా అండ్ వైఫై ఆన్ చేసుకున్న తర్వాత ఈ వైఫై ప్రింటర్ వైఫై యూజర్ నేమ్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ దీనిలో ఉంటుంది. ఇది దానిలో ఎంటర్ చేస్తే మన వైఫై కనెక్ట్ అయినట్టే. దీంతోపాటు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎప్సన్ యాప్. అది ప్లే స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది, అంతే.